హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్కిన్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ లాస్ట్ వీడియోలో గనక మనం చూసుకున్నట్లయితే మనం వెస్టిబ్యులర్ హైపర్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకున్నాం గదా! అంటే కిడ్స్‌లో ఉన్న భయాలు ఎలా పోగొట్టాలి హైట్స్ అంటే అన్న విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం గదా! సో, ఈ వీడియోలో మనం వెస్టిబ్యులర్ హైపర్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అసలు ఈ వెస్టిబ్యులర్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే, వెస్టిబ్యులర్ అంటే సెన్స్ ఆఫ్ మూవ్‌మెంట్. హైపో అంటే మూవ్‌మెంట్ కావాలి అన్న క్రేవింగ్ అని మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం గదా! సో, ఈ వెస్టిబ్యులర్ హైపో సెన్సిటివ్ కిడ్స్‌కి ఏంటి అంటే కంటిన్యూయస్‌గా మూవ్‌మెంట్ కావాలి అన్న క్రేవింగ్‌లో వీళ్ళుంటారండి. సో, ఈ వెస్టిబ్యులర్ హైపో సెన్సిటివ్ ఉన్న కిడ్స్ ఏంటి అంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటారండి. ఒక రూమ్‌లో ఉంటే వెళ్లి ఆ గోడను టచ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ గోడను టచ్ చేస్తూ ఉంటారు. ఇలా కంటిన్యూయస్‌గా వాళ్ళు రన్నింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఒక మాల్‌కి కానీ, ఒక ప్లే ఏరియాకి కానీ, ఒక పార్క్ కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్‌కి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్‌కి పరిగెడుతూ ఉంటారు. అండ్ ఒక చోట నిలబడుకొని జంపింగ్ చేస్తూ ఉంటారు కంటిన్యూయస్‌గా లేదా స్పిన్నింగ్ చేస్తూ ఉంటారు కంటిన్యూయస్‌గా. కొంతమంది తలకిందులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు అటు ఇటు పరిగెత్తడంలో పక్కన ఏమొస్తున్నాయి, బైకొస్తుందా, కారొస్తుందా, అవి మనకు తగులుతాయా, ఇవేవి కూడా వాళ్ళు ఆలోచించరండి. వీళ్ళకైతే జీరో డేంజర్ అవేర్‌నెస్ ఉంటుంది. అండ్ వీళ్ళేంటి అంటే ఒక్కొక్కసారి స్లైడ్ ఎక్కేస్తూ ఉంటారు. అక్కడ పైనుంచి అక్కడ నిలబడుకొని జంపింగ్ జేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఎక్కడ కింద పడిపోతారో అని మనకు భయమేస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు అక్కడ నిలబడుకొని జంపింగ్ జేస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఎక్కడ పడిపోతామో అన్న ఆలోచన ఏది వాళ్ళకుండదు. అండ్ పెద్ద పెద్ద కబోర్డ్స్ ఎక్కేస్తూ ఉంటారు. టేబుల్స్ ఎక్కేస్తూ ఉంటారు. గ్రిల్ గేట్స్ ఎక్కేస్తూ ఉంటారు. అక్కడి నుంచి జంప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కింద పడితే నాకు దెబ్బ తగులుతుంది అన్న ఆలోచన వాళ్ళకుండదు. సో, వీళ్ళకేంటి అంటే జీరో డేంజర్ అవేర్‌నెస్ ఉంటుందండి. అటు ఇటు పరిగెత్తడంలో అక్కడ ఒక విండో ఉంది. పరిగెత్తేటప్పుడు ఆ విండో నాకు తగులుతుంది. ఇవేవి కూడా వాళ్ళేం ఆలోచించరు. అలాగే పరిగెడుతూ ఉంటారు. అండ్ మరికొంతమంది పిల్లలేంటి అంటే, అటు ఇటు పరిగెత్తడంలో కింద ఎవరున్నారు? వాళ్ళని తొక్కేస్తున్నామా? ఇవేవి కూడా పట్టించుకోరు. సో, ఇలాంటి పిల్లల్ని కుదురుగా ఒక చోట కూర్చోబెట్టడానికి ట్రై చేసినా కూడా, అక్కడ కూర్చొని కూడా వాళ్ళు ఇలా ఏదో ఒక మూవ్‌మెంట్ అయితే ఇస్తూ ఉంటారనమాట. రాకింగ్ బిహేవియర్స్ ఉంటాయి. సో, ఈ బిహేవియర్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే, మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్పిస్తున్నా కూడా వాళ్ళు ఫోకస్డ్‌గా మనం చెప్పేదేది వినరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు కూడా ఆ మూవ్‌మెంట్ కావాలి. ఆ మూవ్‌మెంట్‌ని, ఆ సెన్స్‌ని మనం సాటిస్ఫై చేసుకోవాలి అన్న దాంట్లోనే వాళ్ళుంటారు కాబట్టి. సో, ఇలా కుదురు లేని పిల్లలకి కుదురు ఎలా తీసుకురావాలి? అండ్ ఈ మూవ్‌మెంట్ క్రేవింగ్‌ని ఎలా తగ్గించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే కిడ్స్ 'రింగ రింగ రోజెస్' ఆడుతున్నారండి. ఇది చాలా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్. ఈ 'రింగ రింగ రోజెస్' వల్ల సోషలైజేషను పెరుగుతుంది. అలాగే తనకు వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఫన్ యాక్టివిటీ అండి. జస్ట్ మనం డ్రాగ్ చేస్తున్నాం తనని బ్లాంకెట్‌లో కూర్చోబెట్టి. అది కూడా తనకి లీనియర్ వెస్టిబ్యులర్ ఇన్‌పుట్‌నిస్తుంది. ఫన్‌కి ఫన్ను ప్లస్ కిడ్ కూడా మనతో కనెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి. ఈ ఇన్‌క్లైన్డ్ సర్ఫేసెస్‌లో చిన్న చిన్న ఇసుక తిన్నెల మీద నడవడం వల్ల కిడ్‌కి మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ వస్తుందండి. అలాగే అన్ని కైండ్స్ ఆఫ్ స్వింగ్స్‌లో కూడా వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే కిడ్ నాతో ప్లే చేస్తున్నాడండి. చేసింగ్ గేమ్ ఆడుతున్నాడు. సో, దీనివల్ల కూడా వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా ఇన్‌పుట్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదండి. ఇన్‌పుట్ ఇచ్చేటప్పుడు కిడ్ మనతో కనెక్ట్ అవుతున్నాడా లేదా? తను హ్యాపీగా ఉన్నాడా లేదా? ఆ ఇన్‌పుట్‌ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా? అన్నదే ఇంపార్టెంట్. థెరపీ సెంటర్‌లో కూర్చోబెట్టి థెరపీ ఇచ్చేదానికంటే కూడా కిడ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడండి అందరు కిడ్స్ లాగా. సో, ఇలాంటి ఇన్‌పుట్స్ కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్‌లో సోషలైజేషన్ అనేది చాలా పెరుగుతుంది. హ్యాపీగా ప్లే చేయడం అనేది కిడ్ యొక్క బేసిక్ రైట్ అండి. మనం ఏంటంటే కిడ్ వినట్లేదు, కిడ్ మూమెంట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అని మనం వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా కిడ్‌ని ఎలా హ్యాపీగా ఉంచాలి అనేది మనం గనక ప్లాన్ చేసుకున్నట్లయితే మన కిడ్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్స్ చూడొచ్చండి. స్పిన్నింగ్, టర్న్ అరౌండ్స్ అండ్ ఇలాగా స్వింగ్ చేయించడం ఇవన్నీ కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్స్ అండి. ఇవన్నీ ఏంటంటే ఫన్ యాక్టివిటీస్ లాగా ఉంటాయి కిడ్‌కి. అలాగే తనకు మనం ఇన్‌పుట్ ఇచ్చినట్లు ఉంటుంది. ఒక క్లోజ్డ్ రూమ్‌లో పెట్టి తనకు థెరపీ ఇవ్వడం కంటే ఇలా తనని హ్యాపీగా ఉంచడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సైక్లింగ్, థ్రెడ్‌మిల్ ఇవన్నీ కూడా చాలా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్స్ అండి. ఇవేంటి అంటే మనం ఇలా కాకుండా నార్మల్‌గా రోడ్ మీద కానీ, పార్క్స్‌లో కానీ మంచి ఎన్విరాన్మెంట్‌లో తనని వాకింగ్ చేయించినట్లయితే తనకు మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అనేది వస్తుంది. అండ్ ఇలా పల్టీ కొట్టడం కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అండి. ఇవన్నీ మంచి సింపుల్ యాక్టివిటీస్ అండి. మనం కిడ్‌తో ఇంట్లోనే చేయించుకోవచ్చు. మనం ఏంటి అంటే కిడ్ వినట్లేదనో, లేకపోతే థెరపీస్ అని థెరపీస్ చుట్టూ తిరుగుతుంటాం. ఈ రోల్ ఓవర్ అన్నది అంటే పొర్లు దండాలు పెట్టడం అనేది చాలా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అండి. చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు ఇది పోయి ఒక వెస్టిబ్యులర్ ఇన్‌పుటా అని. ఏంటంటే నార్మల్ పిల్లలు ఇవన్నీ కూడా సింపుల్‌గా చేసేస్తూ ఉంటారు. బట్ వీళ్ళేంటంటే మూవ్‌మెంట్ అంటే భయం వండుకోనో, లేకపోతే కుదురు లేకపోవడం వల్లనో మనం చెప్పిన యాక్టివిటీస్ చెయ్యరు కాబట్టి ఇవి చేయించడం కూడా మనకు చాలా ఇబ్బందవుతూ ఉంటుంది.
అండ్ పార్క్‌లలో స్లైడ్స్ కానీ, లేకపోతే బీమ్ బ్యాలెన్స్ మీద వాక్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ ఇస్తాయండి కిడ్స్‌కి. అండ్ స్వింగ్స్‌కొచ్చేసరికి అన్ని టైప్స్ ఆఫ్ స్వింగ్ ఏ యాంగిల్‌లో అయినా సరే స్వింగ్ అంటేనే వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అండి. సో, మనం డైలీ గనక వాళ్ళని పార్క్‌కి తీసుకెళ్ళినట్లయితే అండ్ ఆ స్వింగ్స్, ఆ స్లైడ్స్ ఆడేటప్పుడు మనం ఏదో ఒక యాక్టివిటీ గనక ప్లాన్ చేసుకున్నట్లయితే కిడ్ మనం చెప్పిన మాట వింటాడు. ప్లస్ తనకు కావాల్సిన ఇన్‌పుట్ తనకొస్తుంది. అలా కాకుండా మనము కిడ్ అలాగే డైరెక్ట్‌గా వదిలేసాము అంటే తన లోకంలో తను ఉండిపోతాడండి. సో, అలా కాకుండా మన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అదే ఇన్‌పుట్‌ని మనం గనక ఇచ్చినట్లయితే కిడ్‌కి మంచిగా హెల్ప్ అవుతది. ఈ సీసా యాక్టివిటీ కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్ అండి. ఈ టన్నెల్ క్రాలింగ్ కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్. సైక్లింగు, స్కూటర్ బోర్డ్స్, స్కేటింగు ఇవన్నీ కూడా వెస్టిబ్యులర్ ఇన్‌పుట్స్ అండి కిడ్‌కి. స్లైడ్ చేయడం ఇవన్నీ కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్స్. కిడ్ స్లైడ్ చేస్తున్నాడు, స్వింగ్ చేస్తున్నాడు, తనంతట తను ఆడుతున్నాడు అని చెప్పి వదిలేయకుండా ఆడేటప్పుడు కూడా మనం చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నాడా లేదా? మధ్య మధ్యలో మనం పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతున్నాడా లేదా? మనతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడా లేదా? మనమల్ని అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా? ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని గనక యాక్టివిటీస్ కానీ, ఇన్‌పుట్స్ కానీ ఇచ్చినట్లయితే కంపల్సరీగా కిడ్‌లో ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి మనం చూస్తామండి. ఆల్ కైండ్ ఆఫ్ థెరపీ బాల్ యాక్టివిటీస్ అండి. అది స్టాండింగ్‌లో గానీ, సిట్టింగ్‌లో గానీ, ప్రాన్, సుపైన్ ఏ పొజిషన్‌లో అయినా సరే ఈ బాల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మంచి వెస్టిబ్యులర్ ఇన్‌పుట్‌ని ఇస్తాయన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ వీడియోస్ అన్నీ చూసాక చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఆల్మోస్ట్ వెస్టిబ్యులర్ హైపర్ సెన్సిటివిటీలో సేమ్ యాక్టివిటీస్ ఉన్నాయి. హైపో సెన్సిటివిటీలో సేమ్ యాక్టివిటీస్ ఉన్నాయని. అవునండి. హైపర్ సెన్సిటివ్ ఉన్న, హైపో సెన్సిటివ్ ఉన్న యాక్టివిటీస్ అయితే సేమ్ ఉంటాయి. బట్ టార్గెట్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక స్వింగ్ తీసుకున్నామనుకోండి. వెస్టిబ్యులర్ హైపర్ సెన్సిటివ్ అనుకోండి. వాళ్ళకి చాలా స్లోగా మనం స్వింగ్ ఇస్తాం. అదే వెస్టిబ్యులర్ హైపో సెన్సిటివ్ అనుకోండి. వాళ్ళకి మూవ్‌మెంట్ కావాలి కాబట్టి చాలా ఫాస్ట్ స్వింగ్ ఇస్తాం. సో, ఏ ఇన్‌పుట్ అయినా సరే వెస్టిబ్యులర్ హైపర్ అయినా, హైపో అయినా యాక్టివిటీస్ అయితే సేమ్ ఉంటాయి. బట్ మనం ఇచ్చే ఇన్‌పుట్‌లో డిఫరెన్స్ ఉంటుంది. హైపో అయితే ఫాస్ట్‌గా ఇవ్వాలి. హైపర్ అయితే స్లోగా ఇవ్వాలి. సో, ఇఫ్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఒక స్టెప్స్ దిగుతున్నాం అనుకుందాం. హైపర్ సెన్సిటివిటీ ఉన్న కిడ్ ఏంటి అంటే, ఒక స్టెప్ దిగడానికి కూడా భయపడుతూ ఉంటాడు. మనమల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాడు దిగనని చెప్పి. లేదా మనమల్ని గట్టిగా పట్టేసుకుంటాడు. అదే హైపో సెన్సిటివ్ ఉన్న కిడ్ ఏంటి అంటే 2, 3 స్టెప్స్ ఒకేసారి దిగేస్తూ ఉంటాడు. తను చేయి పట్టుకొని మనం దిగుతున్నప్పటికీ ఎంత ఆపుదామని ట్రై చేసినా కూడా తను ఫాస్ట్‌గా దిగేస్తూ ఉంటాడు. వాళ్ళ చేయి పట్టుకున్నట్లయితే మనం ఎక్కడ పడిపోతామో, వాళ్ళెక్కడ పడిపోతారో అని భయమేస్తూ ఉంటుంది మనకు. సో, ఇక్కడ స్టెప్స్ దిగడం యాక్టివిటీస్ ఏమున్నప్పటికీ, ఈ కిడ్‌కేమో భయాలు పోగొట్టి మనం నార్మల్ కిడ్ ఎలా దిగుతాడో అలా నేర్పించాలి. ఆ కిడ్‌కేమో ఫాస్ట్‌గా వెళ్ళే కిడ్‌ని మనం కొద్దిగా స్లో చేసి నార్మల్ కిడ్ ఎలా దిగుతాడో అలా దిగేలాగా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సుంటుంది. సో, యాక్టివిటీ అనేది సేమ్. బట్ టార్గెట్ డిఫరెంట్. సో, ఇఫ్ సపోజ్ ఒక టార్గెట్ హిట్టింగ్ యాక్టివిటీ తీసుకుందాం. ఇప్పుడు ఇదొక టార్గెట్ అనుకుందాం. ఒక బాల్‌తో కిడ్‌ని లెగ్స్‌తో కికింగ్ చెయ్యి అని చెప్పామనుకుందాం. సో, హైపర్ సెన్సిటివిటీ ఉన్న కిడ్ ఏంటంటే మూవ్‌మెంట్ అంటే భయం కాబట్టి ఈ బాల్‌ని కిక్ చేసినప్పుడు చాలా స్లోగా కిక్ చేస్తాడు. సో, తన బాల్ అన్నది ఈ టార్గెట్ వరకు కూడా రీచ్ అవ్వదు. సో, హైపో సెన్సిటివ్ ఉన్న కిడ్ ఏంటి అంటే ఈ టార్గెట్‌ని రీచ్ కాకుండా తను కిక్ చేసే స్పీడ్‌కి అది ఓవర్ రీచ్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఈ టార్గెట్‌ని మాత్రం హిట్ అవ్వదు. సో, మన టార్గెట్ ఏంటి? నార్మల్ కిడ్స్ ఎలాగైతే బాల్‌ని కిక్ చేసినప్పుడు ఈ టార్గెట్ హిట్ అవుతుందో, అలా వాళ్ళకి నేర్పించడం. సో, యాక్టివిటీ అనేది సేమ్ టార్గెట్ హిట్టింగ్ యాక్టివిటీ. హైపర్ ఉన్నా, హైపో ఉన్నా. బట్ హైపర్ ఉన్న కిడ్‌కి ఈ టార్గెట్‌ని హిట్ చేయడం ఎలాగో నేర్పిస్తాం. హైపో ఉన్న కిడ్‌కి ఓవర్ రీచ్ కాకుండా ఎంత ఫోర్స్‌తో అప్లై చేసి ఈ టార్గెట్‌ని హిట్ చేయాలో నేర్పిస్తాం. సో, యాక్టివిటీ సేమ్ ఉంటుంది. టార్గెట్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి. మన కిడ్ హైపరా, హైపోనా తెలుసుకొని మనం యాక్టివిటీస్ అనేవి ప్లాన్ చేసుకోవాల్సుంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఓన్లీ స్వింగ్ ఇచ్చేసాం, స్లైడ్ ఇచ్చేసాం, కిడ్‌కి మూవ్‌మెంట్ అనేది సాటిస్ఫై అయిపోయి ఉంటుంది అని మనం అనుకోకూడదండి. కిడ్‌కి మూవ్‌మెంట్‌తో పాటు మనం ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేయాలి. అట్‌లీస్ట్ వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాల్సుంటుంది. అండ్ ఈ ఇన్‌పుట్ ఎంతసేపు ఇవ్వాలి అన్నది మనకి కిడ్డే చెప్తాడండి. మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కిడ్ మనకి ఎలా కన్వే చేస్తున్నాడు అని. ఇన్ కేస్ తను దిగి వెళ్ళిపోయినా, లేకపోతే తన ఫేస్ రెడ్ అయిపోతున్నా, లేకపోతే హ్యాండ్స్, లెగ్స్ స్వెట్టింగ్ వస్తున్నా, తను రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా, లేకపోతే హెవీ బ్రీతింగ్ చేస్తున్నా ఈ ఇన్‌పుట్స్ అనేవి ఆపేయాల్సి ఉంటుందండి. అండ్ కిడ్ మనతో కనెక్ట్ అవ్వట్లేదు అంటే తనకు ఆ ఇన్‌పుట్ అవసరం లేదు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వెస్టిబ్యులర్ ఇన్‌పుట్స్ ఇవ్వడం వల్ల తనకి ఈ మూవ్‌మెంట్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. బట్ మనం ప్రొప్రియోసెప్షన్ ఇన్‌పుట్ ఇవ్వడం వల్ల వెస్టిబ్యులర్‌తో పాటు కిడ్ కామ్ డౌన్ అవుతాడండి. సో, ఈ వెస్టిబ్యులర్ అండ్ ప్రొప్రియోసెప్షన్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తాయండి. మనం ఓన్లీ వెస్టిబ్యులర్ మీద వర్క్ చేసి మనకి ఇంప్రూవ్‌మెంట్స్ రాలేదు అని అనుకోకూడదు. మనం వెస్టిబ్యులర్‌తో పాటు ప్రొప్రియోసెప్షన్ మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
సో, కిడ్ ఒక మాల్‌లో కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్స్ హౌస్‌లో కానీ కుదురుగా ఉండాలి అంటే, మనం నార్మల్ పిల్లలకైతే ఏం చేస్తాం, ఏదో ఒకటి ముందు తినిపించి తీసుకెళ్తాం కదా! అక్కడ కాసేపు కుదురుగా ఉండాలని. సేమ్ వే తినిపించడంతో పాటు మనం అక్కడికెళ్ళే ముందు వెస్టిబ్యులర్ ఇన్పుట్ అండ్ ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ ఇచ్చి తీసుకెళ్ళాలండి. అలా గనక మనం ఇచ్చి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళ సెన్సెస్ అనేవి సాటిస్ఫై అవుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు అటు ఇటు పరిగెత్తడం కానీ అవేం చేయకుండా కుదురుగా ఉంటారు. సో, కిడ్ కుదురుగా ఉండాలి అంటే వెస్టిబ్యులర్ ఇన్పుట్, ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ ఇవ్వాలి అని తెలుసుకున్నాం గదా! సో, ఈ ఇన్పుట్స్ అన్నీ మనం డే టు డే గనక కిడ్‌కి ఇచ్చినట్లయితే కంపల్సరీగా మన కిడ్ కూడా కుదురుగా ఉంటాడండి. సో, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇదే వెస్టిబ్యులర్ ఇన్పుట్, ఇదే ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్స్ మనం హైఫై ఎన్విరాన్మెంట్‌లో ఒక థెరపీ సెంటర్‌లో ఇంకా మంచిగా ఇవ్వచ్చండి. సింపుల్‌గా ఇంట్లో అండ్ పార్క్‌లో ఎలా చేయాలి అని నేను మీకు ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే, థెరపీస్ తీసుకోవాలని చాలామంది పేరెంట్స్ ఉంటారండి. ఊర్లలో థెరపీస్ అనేవి అవైలబుల్‌గా లేకపోవచ్చు. లేకపోతే 1 అవర్‌కి రూ. 1000 అఫోర్డ్ చేయలేని పేరెంట్స్ ఉండొచ్చు. సో, వాళ్ళకందరికీ కూడా ఒక ఫోన్ ఉంటుంది. వాళ్ళ కిడ్స్ ఎందుకు డల్ అవుతున్నారో అని వాళ్ళు వెతుకుతూనే ఉంటారు కంటిన్యూయస్‌గా. సో, మేబీ ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చండి. ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళు నేను కూడా ఇంట్లో నా కిడ్‌కి ఇన్పుట్ ఇవ్వగలను. నేను కూడా పార్క్‌కి తీసుకెళ్ళగలను. నా పిల్లాడిని తీసుకెళ్ళి ఇంప్రూవ్‌మెంట్స్ తేగలను అనే వాళ్ళలో ఒక హోప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, అందుకే నేను ఇది హోమ్ ఎన్విరాన్మెంట్‌లో ఒక చిన్న చిన్న పార్క్స్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ప్లీజ్ అండి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం టిప్స్. థాంక్ యూ సో మచ్.